సో ఈ రోజు నుండి ఇంటికి వెళ్ళాక అందరి కోసం ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరత గురించి ప్రార్థించకపోయినా దేవుడు వాటిని ఆమెనంటాడంట. చూడు నా బిడ్డ అందరి కోసం చేసింది, తన కోసం కూడా చేసుకోలేకపోయింది అని దేవుడు మీకు ఇవ్వగలిగిన వాడు. యోబు పెంట మీద ఉన్నాడు, చిల్లపెంకు తీసుకొని గోకుంటూ ఉన్నాడు. తన కోసం చేసుకోలేదు. ఏంటేసయా నాకు ఈ కురుపులేంటి, నాకు ఈ బాధ ఏంటి అని ఏం అనలేదు. కానీ తన స్నేహితుల కొరకు ప్రార్థిస్తే దేవుడు అతన్ని దర్శించి రెండంతలుగా ఆశీర్వదించాడంట. ఈరోజున ఇక్కడ ఎవరైనా రెండంతలుగా ఆశీర్వదించబడాలని ఆశపడితే విజ్ఞాపన ప్రార్థన చేయండి. మెయిన్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆరాధన, ప్రార్థన, వాక్యం, స్తుతి, ఆరాధన, విజ్ఞాపన, ఈ 5 చేశారనుకోండి. అడోరేషన్, నెక్స్ట్ టైం చెప్తాను, ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఈ 5 పాయింట్స్, స్తుతి, ఆరాధన, వాక్యం, ప్రార్థన, విజ్ఞాపన, ఈ 5 పాయింట్స్ ప్రతి క్రైస్తవుల్లో ఉన్నట్లయితే మనం ఈ స్థితిలో ఉండం. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి బెస్ట్ స్థితిలో ఉంటాం. ఎవరైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బెస్ట్ స్థితిలో ఉండాలి అనుకుంటే ఈ 5 పాయింట్స్ చేసి రండి. నిశ్చయముగా దేవుడు మీకు సాక్ష్యం ఇస్తాడు. నిశ్చయముగా దేవుడు మీ చుట్టూ ఉన్న వారికి ఒక మాదిరిగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. హల్లెలూయా.